గారు మీరు అన్నట్టుగా వాళ్ళకి న్యాయం జరగాలి అన్న దానికి సంబంధించి నిన్న తీర్పు వచ్చింది, అనుకున్నది సాధించినట్టే. కానీ ఇప్పుడు మనకి ఇక్కడున్న పొలిటికల్ సర్కిల్స్లో కానీ లేదంటే రాజకీయ పార్టీలు రిజర్వేషన్లతో పాటు చాలా అంశాలని ఏ విధంగా వాడుకుంటాయి ఓట్ బ్యాంక్ పరంగా అనేది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ కాంటెక్స్ట్లో రాజకీయ దుర్వినియోగాన్ని ఆపడం ఎలా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సతీష్. ఎందుకంటే మన సమాజంలో అన్నిటినీ రాజకీయాలు వాడుకుంటారు. అంటే తమకు ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి వాడుకుంటారు. వాస్తవంగా ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి ఇవన్నీ పట్టుకొస్తారు కూడా. కానీ అది న్యాయమైనప్పుడు మనం సమర్థించాలి, కారణం ఏదైనా. అవును, రాజకీయ నాయకులు తన రాజకీయ ప్రయోజనాల కొరకే ఇష్యూస్ రైజ్ చేస్తుంటారు. కానీ అది న్యాయమైనప్పుడు, ధర్మమైనప్పుడు మనలాంటి వాళ్ళు సమర్థించాలి. సో అందువల్ల మీరన్న ప్రమాదం ఉంటుంది కనుక నిన్న సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్గా ఏమన్నారంటే, స్టేట్ అంటే రాజ్యం, రాష్ట్ర ప్రభుత్వం కాదు, స్టేట్ షుడ్ నాట్ యాక్ట్ బై విమ్సెస్ అన్నారు. అంటే తమ ఇష్టాయిష్టాల ఆధారంగా, అండ్ షుడ్ నాట్ యాక్ట్ ఆన్ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అన్నారు. అంటే రాజకీయ అవసరాలు, అవకాశవాదం ఆధారంగా ఈ వర్గీకరణ చేయకూడదు అని. ఎందుకంటే మీకు ఇప్పుడే కాదు, స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వర్సెస్ త్రిలోకినాథ్ కోషార్ జడ్జిమెంట్ లో కూడా సుప్రీంకోర్టు ఇదే అంటది, మీరు దీన్ని రీజనబుల్ గా క్లాసిఫై చేయకపోతే చాలా నష్టపోయి జరిగే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ ఇందిరా సహాని చెప్తుంది. ఇందిరా సహానిలో ఏమంటారంటే అసలు ఛాలెంజ్ ఎక్కడొస్తుంది అంటే, ఈ వర్గీకరణలో ఎక్కడ వేర్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అని చెప్తారు. వేర్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అంటే ఏ కులాన్ని ఏ వర్గం ఏ గ్రూప్ లో చేర్చాలి, ఏబిసిడి అంటే ఆ కులాన్ని ఆ గ్రూప్ లో చేర్చడం న్యాయమా, తర్వాత ఆ చేర్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి. అందుకే ఇందిరా సహాని జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు అన్నది అదే, ద వెరీ ఛాలెంజ్ ఎక్కడ ఉంటుంది అంటే వేట్ అండ్ హౌ టు డ్రా ద లైన్ అని చెప్తుంది. అని చెప్పి ఇందులో జాగ్రత్త ఉండాలి, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకోకూడదు అని చెప్తారు. చెప్పడంతోనే కాదు, ఇంకో మాట కూడా ఏం చెప్తుంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా, డెమాన్స్ట్రబుల్ అండ్ క్వాంటిఫైయబుల్ డేటా ఆధారంగా చేయాలి అని చెప్పింది. ఎందుకంటే దుర్వినియోగం ఆపటానికే వెంటనే రాజకీయ పార్టీలు తమకు ఎవరు ఎక్కువ ఓటేస్తారు, ఎవరు ఎక్కువ జనాభాలో ఓటర్లు ఉన్నారు అనే ఆధారంగా వెంటనే అమలు చేస్తామంటారు. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నంటే క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా అంటే క్లియర్ గా స్పష్టమైన నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి, అది స్పష్టంగా మనం చూపగలగాలి. సో అంటే రేపు ఏంటి, ఎంపరికల్ డేటా ఆధారంగా మాత్రమే వర్గీకరణ చేయాలి. నా ఇష్టం, నేను నా పలానుకున్నా నల్లబెడతా, పలానుకున్నా నిలబెడతా కుదరదు. తర్వాత ఇంకోటి, ఇట్ ఈస్ అమినబుల్ టు ద జ్యుడిషియల్ రివ్యూ అన్న సుప్రీంకోర్టు. మీరు ఒకవేళ ప్రభుత్వాలు ఏం చేస్తాయో మాకు తెలియదు, మీరు చేయండి క్వాంటిఫైయబుల్ అండ్ డెమాన్స్ట్రబుల్ డేటా, ఎంపరికల్ డేటా ఆధారంగా చేయండి. కానీ అది చేసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, న్యాయబద్ధంగా ఉందా లేదా మేము సమీక్షిస్తామని కూడా అన్నారు. అంటే రేపు ఎవరైనా ఒక కులం అగ్రీవ్ అయితే, నన్ను అన్యాయంగా ఈ గ్రూప్ లో చేర్చాలి, ఆ గ్రూప్ లో ఉండాలి, నాకు అన్యాయంగా తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారని కనుక కోర్టుకు పోతే కోర్టు దాన్ని సమీక్షిస్తుంది, ప్రాతిపదిక ఏంటని. అందువల్ల ఇదేమి ప్రభుత్వాలకు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమనే అవకాశం ఇవ్వలే కోర్టు. అందుకే 3 పదాలు చెప్పింది. ఒకటి, 100% ఒక వర్గానికి ఇవ్వకూడదు, ఉపవర్గానికి. అంటే అర్థం మిగతా వారికి పూర్తిగా అన్యాయం చేయకూడదు, యాక్ట్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఉండకూడదు. షెడ్యూల్ కులాలకు కూడా ఏ కులానికి కూడా ఈ ఉపవర్గీకరణ వల్ల రిజర్వేషన్ సదుపాయం రాకుండా ఉండకూడదు. తర్వాత ఇందిరా సహాని జడ్జిమెంట్ లో చెప్పినట్లు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో పోయినట్టు కూడా ఉండకూడదు. దాంతో పాటు మీకు అది క్వాంటిఫైయబుల్, డెమాన్స్ట్రబుల్, ఎంపరికల్ డేటా ఆధారంగా ఉండాలి, న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. అందువల్ల మన ప్రభుత్వాలు మీరు అన్నట్లు ఖచ్చితంగా రాజకీయంగా వాడుకోవాలని చూస్తాయి. అందుకే కదా సుప్రీంకోర్టు ఇంత జాగ్రత్తగా తీర్పు చెప్పింది.